గురుగారు సత్యానంద్ గారి గురించి తెలిసిందే. నేను ఒక ఫస్ట్ టైం సార్‌ని కలిసినప్పుడు నేను ఇంట్రోవర్ట్‌ని సార్, నాకు చాలా సిగ్గు సార్ అంటే, అదేం పర్లేదు నువ్వు ఇన్‌స్టిట్యూట్ రమ్మన్నారు. ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాక సార్ చాలా బాగా లైక్ మాకు డైలాగ్స్ 4 పేజెస్ డైలాగ్స్ ఇచ్చేవారనమాట. సో, అవి పెద్ద టైం గూడా ఉండేది గాదు. వెంటనే చేసేవాళ్ళు. అలా చేసి చేసేకలికి అలవాటయిపోయింది. ఈజీ అనిపించేసింది. అండ్ నార్ రోహిత్ గారు, ఏంటి మీ ఇద్దరు అంత బాండింగ్, చాలా చాలా మాట్లాడుతున్నారు రోహిత్ గారు. ఇప్పుడు ఆయన ఆయన సినిమా పెట్టుకొని కూడా ఇంత బిజీలో మీ దగ్గరికి వచ్చి ప్రమోషన్కి. నాకు అన్న అవుతాడండి. మా మదరు, రోహిత్ గారి మదర్ ఓన్ సిస్టర్స్. ఓ నైస్ నైస్ నైస్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ సరే, అంటే ఫస్ట్ సినిమా తీసేది ఎవరైనా లవ్ స్టోరీస్ లేదంటే ఫ్యామిలీ ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది, లేకపోతే కమర్షియల్గా రావడానికి ట్రై చేస్తారు. అవును. బట్ సినిమా చూస్తే ఏదో మెసేజ్ ఓరియంటెడ్ అండ్ చాలా లో కాస్ట్ తోటి ఒక మెసేజ్లా అనిపిస్తుంది. సో మీరు మీ దగ్గరకు వచ్చిందా స్క్రిప్ట్, లేకపోతే ఏంటి అసలు? అదే వచ్చిన అవకాశం అండి. సో నాకు వచ్చిన అవకాశం ఇది. సో నేను ఆడిషన్స్కి అప్పుడే ఇంకా వెళ్దామని అనుకున్న టైంకి ట్రై చేస్తున్నా ఆడిషన్స్ ఎక్కడైనా ఉంటుందని. అప్పుడే నాకు ఈ సినిమా రైటర్ నుంచి ఫోన్ వచ్చింది, ఇలా ఫొటోస్ పంపించమన్నారు. సో ఫొటోస్ పంపించి ఆఫీస్కి రమ్మన్నారు. ఆఫీస్కి వచ్చాక నన్ను షినో అని పెట్టి ఒక సీన్ ఆడిషన్ చేశారు. సో బాగుంది, మిమ్మల్ని క్యాస్ట్ చేస్తున్నాం అన్నారు. సో అలా సో వచ్చిన అవకాశం ఇది, ఇలా అలా అని ఏం లేదు, వచ్చిన అవకాశం. రోహిత్ గారి ఇన్పుట్ ఏమైనా ఉందా? అంటే స్టోరీ మొత్తం విన్నాక మీకు నేను చెప్పారా లేకపోతే? స్టోరీ విన్న తర్వాత రోహిత్ అని చెప్పా, అన్న ఇలా ఒక మూవీలో సెలెక్ట్ అయ్యాను అంటే, సరేరా రమ్మను డైరెక్టర్ గారిని, నేను వింటాను స్టోరీ అని చెప్పాడు. సో విన్నారు, తర్వాత స్క్రిప్ట్ కూడా అంతా చదివారు. అప్పుడు చదివే చెప్పారు, ఈ సినిమా రిజల్ట్ ఏందో నువ్వు వదిలేయి, కానీ ఒక ఆర్టిస్ట్గా నీకు మంచి రెస్పెక్ట్ వస్తుంది ఈ సినిమాతో అన్నారండి. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా కొంచెం యూనిక్గా ఉంటాయి. బట్ అది ఎంతవరకు మీ మీద ఇన్ఫ్లుయెన్స్? లేదు లేదు, యాక్చువల్గా నాకు ఎంటర్టైనర్స్ అంటే చాలా ఇష్టం. సో నాకు కమర్షియల్ ఎంటర్టైనర్స్ అన్న, యాక్షన్ అన్న, ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్. యూనిక్ సబ్జెక్ట్స్ మరీ స్క్రిప్ట్ బాగుంటేనే చేస్తానండి. సో అది. థ్యాంక్ యూ సార్. నమస్తే, మ్యూజిక్ డైరెక్టర్ గారు. సార్, స్క్రిప్ట్ ఒక ఎత్తు అయితే మ్యూజిక్ 50% స్కోర్ చేస్తుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ మ్యూజిక్తోనే థియేటర్స్ రావాలా వద్దా అన్నది ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంటుంది. సో ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు ఈ సినిమాకి మీరు? వీ గేవ్ అవర్ బెస్ట్ సార్, ఇంకా అంతగానే ఏం చెప్పాలని. మ్యాక్సిమం వీ గేవ్ అవర్ బెస్ట్. సో వీ ఫీల్ మా 100% అయితే ఇచ్చాం. అంటే కొత్త ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు, సో ఇవి చేయటం అనేది ఒక సాహసం. వాళ్ళకి తగ్గట్టుగా తీసిన మ్యూజిక్ కంపోజ్ చేసి వాళ్ళకి నచ్చే విధంగా చేయటం అనేది, అది ఎంత రిస్క్ తీసుకుని చేశారు అసలు మీ ప్రాక్టీస్? మాకు యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ వర్ లైక్ వెరీ సపోర్టివ్. అంటే డైరెక్టర్ గారుతో పాటు ప్రొడ్యూసర్స్ కూడా వచ్చి దే వర్ ఆల్వేస్ దేర్, దే వర్ ఆల్వేస్ గైడింగ్ అస్. అది కాకుండా మేము చేసిన పనికి వీ ఆల్సో హ్యాడ్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ వండర్ఫుల్ పీపుల్. ఇప్పుడు మన చంద్రబోస్ గారు కానీ, కాసర్ల శ్యామ్ గారు కానీ, రామ్ జోగయ్య శాస్త్రి గారు కానీ, ఆల్ ద వండర్ఫుల్ సింగర్స్. సో మేము చేసిన దానికి ఇంకా వాళ్ళు చాలా యాడ్ చేశారు. అండ్ వీవ్ డెఫినెట్లీ పుట్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. సో ఈ సీన్స్ అవి చూస్తుంటే ఒక క్లాసికల్ టచ్ ఎక్కువ కనిపిస్తుంది ఈ సీనరీస్ అవి చూస్తుంటే. హీ ఈజ్ అ మోర్ క్లాసికల్ గై. ఓకే, అదేమన్నా సాంగ్ ఏముంది అట్లాంటి సాంగ్ ఏమన్నా సినిమాలో అంటే క్లాసికల్గా ఉండే టచ్ అండి సాంగ్? అంటే డైరెక్ట్ క్లాసికల్ అయితే ఏం లేదు, బట్ వీ డిడ్ యూజ్ ఇండియన్ క్లాసికల్ యాజ్ ఫౌండేషన్. ఓకే, హీరో గారికి. హలో సార్. ఇప్పుడున్న కమర్షియల్ మార్కెట్లో మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్ ఎరగదీసే విధంగా ఉంటేనే సినిమాలు ఆడుతున్నాయని మార్కెట్లో ట్రెండ్ నడుస్తుంది. అది నిజమే సార్. సో ఇప్పుడు ఈ సీనరీస్, ఈ స్టిల్స్ ఇవి చూస్తుంటే ఒక క్లాసికల్ టచ్గా ఒక సైలెంట్ వేలో వెళ్తూ ఉన్నట్టు కనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే అట్మాస్ఫియర్. ఈ ప్రిపరేషన్, ఈ క్యారెక్టర్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది అసలు? ఎట్లా మీరు ట్రైనింగ్ అనేది షూటింగ్లో? అదే నేను ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి 20 days ముందు నేను ఆన్ బోర్డ్ అయ్యాను ఈ సినిమాకి. సో నాకు తక్కువ టైం ఉంది, కానీ మా డైరెక్టర్ గారు నాకు క్యారెక్టర్ ఎక్స్ప్లెనేషన్ కానీ, తను నాతో వర్క్ చేసిన విధానం, సో నాకు అంత కష్టం అనిపించలేదు. సో ఈజీగా అనిపించిందండి. అంటే మా డైరెక్టర్ గారు షార్ట్ టైం అయినా కానీ తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అంత బాగుంది. సో ఎక్కువగా రిస్క్ తీసుకున్న షార్ట్స్ ఏమైనా ఉన్నాయా సీన్ వైజ్గా? అంటే బేసిక్గా ఇందులో ఫైట్స్ ఏమీ ఉండవండి. సో రిస్క్ తీసుకున్న డైలాగ్ వెర్షన్లో కానీ ఎక్స్ప్రెషన్స్
రిస్క్ కాదు, అదే చెప్తున్నా కదా. దీంట్లో ఏంటంటే నేను ఎక్కడ జాగ్రత్త పడాల్సి వచ్చిందంటే ఓవర్ బోర్డ్ అవ్వకూడదు ఏ సీను, అలానే మరీ అండర్ ప్లే చేయకూడదు, ఆ బ్యాలెన్స్తో చేయాలన్నమాట. సో అది కొద్దిగా ఛాలెంజింగ్ అనిపించింది. బట్ ఫస్ట్ 2 days బాగా అనిపించింది ఛాలెంజింగ్గా, తర్వాత అలవాటు అయిపోయిందండి. ఓకే, హీరోయిన్ గారు. మేడం నమస్తే. 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 సో ఈ సినిమాకి మీరు ట్యాకిల్ చేయడానికి క్యారెక్టర్ ఎలా నచ్చింది? నాకు తెలుగు రాదు, ఐఎమ్ స్టిల్ క్యారెక్టర్ ఫీల్ క్యారెక్టర్. Okay. My character is very sweet. Like she follows her heart. She runs away from her home. It's a very sweet, simple character. She's following her mother's dream. Like she's fulfilling her mother's dream. So it is about that. I think you should just watch it and then you'll know. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు ఫైనల్. సినిమా అనేది ఒకప్పుడు యజ్ఞం చెప్పేవాళ్ళు, ఇప్పుడు సినిమా తీయటం అనేది ఒక ఎత్తు. డబ్బు ఉన్నా, ఏ పరపతులు ఉన్నా, ఏమున్నా సాహసమే. సో సినిమా తీయటం ఒక వరం. సో ఆ సాహసానికి మీరు వంచి సినిమా తీశారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో సబ్జెక్ట్లో మీకు ఏం బాగా నచ్చింది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ ఆడియన్గా? సో బేసికలీ ఈ కథలో జనరల్గా ఫస్ట్ మేము విన్నప్పుడు ఓకే అని అనుకుంది ఏంటంటే, మనం ఒక జర్నీ జరుగుతున్నప్పుడు మన జర్నీలో ఒక మనిషి అంటే ఏ పర్టికులర్ సినారియో తీసుకున్నా కూడా వస్తారు, వాళ్ళ పాత్ర చేసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ పని చేయటం ఇంపార్టెంట్, బట్ అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. మన లైఫ్లోకి వచ్చి వాళ్ళ యాక్టివిటీ చేసుకున్నా కూడా అది మనకి చాలా హెల్ప్ అవుతుంది అనేది ఒక మంచి పాయింట్ నచ్చింది. అలాగే మేము డిస్కషన్స్లో వాటిలన్నింటిలో వెళ్ళిన తర్వాత కూడా జనరల్గా ఇది ఒక పేరెంట్లెస్ కిడ్ కథ కూడా ఉంటుందండి లైన్ కూడా. సో జనరల్గా పేరెంట్లెస్ కిడ్స్ ఎప్పుడన్నా కూడా ఎవరిని వస్తే వాళ్ళని దత్తత తీసుకోవడం, జాలితో జరగటము లేకపోతే దయతో జరగడం జరుగుతుంది. కానీ ఆ పాప జనరల్గా వాళ్ళ పేరెంట్స్ని ఎంచుకోవటం అనేది జనరల్గా ఎక్కడ వినము, జనరల్గా చూడం. సో అది కూడా ఒక అండర్లైన్ ఒకటి తీసుకొద్దాము అనేది అది ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఒకటి ఉన్నదన్నమాట. సో ఈ 2 పాయింట్స్ మీద కొంచెం ఇష్టపడి మేము సబ్జెక్ట్ చేద్దాము అని అనుకొని దిగింది అనమాట బేసిక్గా. థ్యాంక్ యూ. బాలు గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thanks, sir. బాగున్నాయి, పోస్టర్స్ బాగున్నాయి, thanks, అండ్ టీజర్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. అంటే చాలా ఇంట్రోవర్ట్ అయిన మీకు సో యాక్టింగ్లోకి దిగాలన్న ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? సో బేసిక్గా అంటే సినిమా అంటేనే కొంచెం అందరి ముందు యాక్ట్ చేయటం, అవును. సిగ్గు వదిలేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అవును. సో అలాంటిది మీకు ఇది ఎలా వచ్చింది? బేసిక్గా నాకు సినిమాలు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ అండి. బట్ నా పర్సనల్ ఏంటంటే నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. అంటే అసలు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో మాట్లాడమే గగనం నేను. సో అంత ఇంట్రోవర్ట్ అనమాట. కానీ ఇంట్రెస్ట్ బాగుండేది. సో 2 ఉండేది అనమాట నాకు. ఎయిదర్ మూవీస్కైనా